హలో యువర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలో మనము 2B డిఫరెన్షియల్ ఈక్వేషన్ 7 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఆల్రెడీ నేను కొన్ని క్వశ్చన్స్కి అయితే సొల్యూషన్స్ అప్లోడ్ చేశాను. దానికి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే మీకు ఎండ్ స్క్రీన్లో దొరుకుతుంది, లేకుంటే ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్తే అక్కడ మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ప్లేలిస్ట్ ఉంటుంది. అక్కడ మీరు ఆ క్వశ్చన్ సొల్యూషన్ అయితే చూడొచ్చు. ఈ క్వశ్చన్ అయితే చూద్దాం. Solve dy by dx plus y square plus 1 by x square plus x plus 1 equal to 0. సో దీన్ని అయితే సాల్వ్ చేద్దాం. dy by dx equal to minus y square plus y plus 1 by x square plus x plus 1 ఇలా చేసుకోండి. ఓకే, ఇది ఇప్పుడు వేరియబుల్ సెపరబుల్ మెథడ్ యూస్ చేస్తే మనకి ఏమొస్తుంది? y square plus y plus 1 dy is equal to minus dxy x square plus x plus 1. ఓకే, ఇలా అయితే చేసుకున్నామా? దట్ ఇంప్లైస్ మనకి dxy x square plus x plus 1 ఈ టర్మ్ అనేది ఈ సైడ్ పంపించుకోండి, మైనస్ అనేది ప్లస్ అవుతుంది. ప్లస్ dy by y plus y ఈక్వల్ టు మనకి 0. ఓకే, ఇదైతే ఇక్కడ సాల్వ్ చేసుకున్నాం కదా. ఇలా ఇప్పుడు మనము దీన్ని అయితే సింప్లిఫై చేసుకోవాలి. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 దీనికైతే రూట్స్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, దీనికి రూట్స్ ఏమైతే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్. ఓకే, బి స్క్వేర్ ఏమవుతుంది మనకి 1 minus 4ac. ఓకే, మనకి ఇక్కడ మనకి నెగిటివ్ రూట్స్ అయితే వస్తుంది. ఓకే, దీన్ని ఎలా చేయొచ్చు మనం అంటే dx బై ఎక్స్ స్క్వేర్, దీన్ని మనం ఏం చేయొచ్చు? ఎక్స్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా? ఓకే, ఎక్స్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ √3/2 ఇలా రాసుకోవచ్చు దీన్ని. ఓకే, దీన్ని అయితే సింప్లిఫై చేస్తే మీకు ఇదే వస్తుంది మళ్ళీ. ప్లస్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చేసుకోండి దీనికి. ఓకే, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇలా వస్తుంది. ఇంటిగ్రేషన్ dy బై దీన్ని కూడా మీరు ఎలా చేస్తారంటే y ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ స్క్వేర్ ఉంటుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకే, ఇది మనకి దీని కాన్స్టెంట్ టర్మ్ ఏమొస్తుంది మనకి? ఇంటిగ్రేషన్ ఆఫ్ 0. ఇంటిగ్రేషన్ ఆఫ్ దీని టర్మ్ ఏమొస్తుంది మనకి? కాన్స్టెంట్ c. ఓకే, దట్ ఇంప్లైస్ మనకి దీనిదైతే బై యూజింగ్ ది ఫార్ములా ఇంటిగ్రేషన్ 1 x square plus a square dx ఫార్ములా ఏమొస్తుంది మనకి? 1/a tan ఇన్వర్స్ x/a. ఈ ఫార్ములా అయితే యూజ్ చేయండి. ఓకే, ఈ ఫార్ములా అయితే యూజ్ చేస్తే మనకి ఏమొస్తుంది? దట్ ఇంప్లైస్ 2/a దగ్గర మనకి ఏముంది? √3/2 ఉంది. ఓకే, ఇక్కడ మనకి 1/a ఏమైతే మనకి 2/√3 tan ఇన్వర్స్ y x plus 1/2/√3/2 plus 2/√3 tan inverse y plus 1/2/√3/2 ఈక్వల్ టు ఇక్కడ మనకి ఈ సైడ్ కాన్స్టెంట్ టర్మ్, ఈ సైడ్ మనకి ఏమొస్తుంది? ఇక్కడ కాన్స్టెంట్ c ఉంటుంది. ఓకే, దట్ ఇంప్లైస్ ఇది జస్ట్ సింప్లీ కాన్స్టెంట్ కాబట్టి మనం దీన్ని 2/√3 అని కూడా రాసుకోవచ్చు. 2/√3c ఇలా రాసుకోవచ్చు ఇక్కడ ఉన్న టర్మ్. ఓకే, జస్ట్ c అంటే కాన్స్టెంటే కాబట్టి 2/√3 ఇంటూ కాన్స్టెంట్ అగైన్ కాన్స్టెంట్. ఓకే, మనకి ఏం చేంజ్ కాదు.
అందువల్ల అది అలా చేసుకుంటే మనకి ఈ టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అయితే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ ఎలా వస్తుందంటే tan ఇన్వర్స్ x ప్లస్ దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే 2x ఎల్సిఎం తీసుకుంటే 2x ప్లస్ 1/√3 ఓకే ప్లస్ tan ఇన్వర్స్ 2y plus 1/√3 is equal to c. Okay, this is our required solution of this given differential equation. Okay, ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.